సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శశిరేఖ ఓ ప్రసాద్ అంటూ వచ్చినటువంటి సెకండ్ సాంగ్ మన శంకరవర ప్రసాద్ నుంచి ఎక్స్ట్రాడినరీ సాంగ్. ప్రోమో వచ్చినప్పుడు ట్రాల్ చేసేవాళ్ళు ట్రాల్ చేస్తూనే ఉన్నారు. సరే, ఆ టెన్షన్స్ అన్ని పక్కన పెట్టండి. ఎంత గొప్పగా ఉందంటే సాంగ్. మీసాల పిల్ల అనేటువంటి సాంగ్ రిలీజ్ అయినప్పుడు భార్యాభర్తల సంబంధం, ఒక భార్య అలిగితే భర్త ఎలా బుజ్జగిస్తాడనేటువంటి లిరిక్స్ అట్లా కొనసాగింది. దాని తర్వాత వచ్చినటువంటి సాంగ్ ఏదైతే ఉందో, ఇది ఇప్పుడు ఈ సాంగ్ లో హీరో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ని చూపించేలాగా లిరిక్స్ ఉన్నాయి. అనంత శ్రీరామ్ గారు ఎరక్కొట్టేశారు లిరిక్స్. ఒకసారి లిరిక్స్ చదివిన తర్వాత అసలు ఎంత గొప్పగా లిరిక్స్ ఉన్నాయి, కథలో పాత్రల యొక్క పరిచయాన్ని లిరిక్స్ ద్వారా ఎట్లా చూపించారన్నది మనం ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ ఓ శశిరేఖ, నీ చుట్టూ బిలియన్స్, నా చుట్టూ ఈఎంఐస్. ఇక్కడే అర్థం చేసుకోవచ్చు. నీ చుట్టూ బిలియన్స్ అంటే నయనతార గారి పాత్ర రిచ్ పాత్ర అన్నట్టుగా తెలుస్తుంది. నా చుట్టూ ఈఎంఐస్ అంటే చిరంజీవి గారి పాత్ర ఒక మధ్యతరగతి పాత్ర అన్నట్టుగా ప్రొజెక్ట్ అవుతుంది. ఓ ప్రసాద్, పైసల్లో ఏముంది నీకుంది మంచి మనసు అంటే అక్కడ హీరో పాత్ర హీరోయిన్ తాలూకు రిచ్నెస్ గురించి చెప్తా ఉంటే, రిచ్దే ఏముందయ్యా, బిలియన్స్ ఉంటే ఏముంది, నీకు ఉంది మంచి మనసు, పైసల్లో ఏముంది అని చెప్పేసి హీరోయిన్ పాత్రతో పాడించడం అనేది అక్కడే అర్థమైపోతుంది మనకి హీరో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ సినిమాలో ఏ రకంగా ఉండబోతుంది అనేది. దాని తర్వాత మహల్లోన నీకు కిరాయిల్లోన ఇరుకు కావచ్చు. దాని తర్వాత ఈ లైన్ చాలా అంటే వినటానికి చాలా సూదింగ్ ఉంది. అదేంటంటే, యురేక నువ్వు కేక భలే బాగుంది రేఖ, రియాలిటీ చూస్తూ ఉంటే భయంగా ఉంది ఇంకా. చాలా బ్యాడ్ గా పాడానేమో. సో ఈ లైన్ చాలా బాగుంది. యురేక నువ్వు కేక భలే బాగుంది రేఖ, రియాలిటీ చూస్తూ ఉంటే భయంగా ఉంది ఇంకా అని చెప్పేసి హీరో పాత్ర చెప్తా ఉంటే, హీరోయిన్ పాత్ర చూడండి ఎంత గొప్పగా రాశాడు. ప్రసాదు ఓ ప్రసాదు, కమాన్ ఏ టెన్షన్ వద్దు, ఎవ్రీథింగ్ చూసుకుంటా, పిపి డుమ్లు కొట్టు అంటే మొత్తం ఏ టెన్షన్ వద్దయ్యా బాబు, నేను చూసుకుంటాను అని చెప్పేసి హీరోయిన్ పాత్ర చెప్తున్నటువంటి తీరు. అంటే వీళ్ళిద్దరూ ఎట్లా ఒక రిచ్ బిలియన్ అయినటువంటి ఒక హీరోయిన్, ఒక మధ్యతరగతి హీరో, ఎట్లా వీళ్ళిద్దరికి మధ్య లవ్ పుట్టింది అనేటువంటి అర్థమైతే తీసుకొచ్చారు పాటలో. సో అది మనం సినిమాలో చూడాలి. చాలా అద్భుతంగా ఉంది సాంగ్, ఎరక్కొట్టేశారు. అసలు అనిల్ రావిపూడి గారు చిరంజీవి గారిని ఎలా చూపించబోతున్నారు, ఎందుకంటే టీజర్ లో బాస్ బాస్ అంటూ సూట్ వేసుకుని వచ్చారు, ఇక్కడేమో లిరిక్స్ ఏమో మధ్యతరగతి కుటుంబం అంటున్నారు. మరి ఎట్లా ఏంటి అనేది మనం సినిమా చూడాలి. సో ఎట్లా తీర్చిదిద్దారు అనేది. అనంత శ్రీరామ్ గారు ఆబ్వియస్లీ బాస్ కి ఎప్పటి నుంచో రాస్తున్నారు. ఆయన బీమ్స్ యాజ్ యూజువల్ ఎరక్కొట్టేశాడు. అంటే సినిమా తాలూకు కథని పాత్రల్ని ఆలోచించుకొని మాత్రమే ఈ సాంగ్ రాయడం జరిగింది. ఫ్యాన్స్ కోసమో కమర్షియల్ ఎలిమెంట్స్ కోసమో ఇంకా గొప్పగా రాయొచ్చు, కానీ అట్లా రాయలేదు. ఇక్కడ కథ ఏంటి, పాత్రలు ఏంటి, దాన్ని దృష్టి పెట్టుకొని మాత్రమే రాశారు. ఇలాగే రాయాలి, కథని దృష్టిలో పెట్టుకొని రాయాలి. ఎక్స్పెక్టేషన్ దృష్టిలో పెట్టుకొని రాయకూడదు. ఎప్పుడు పాత్రల్ని కథని దృష్టిలో పెట్టుకొని రాయాలి. ఇది కూడా చాట్ బస్టరే. అసలు లిరిక్స్ గురించి మ్యూజిక్ గురించి ఎంతలా మాట్లాడాను. చిరంజీవి గారి లుక్స్ అయితే హ్యాట్స్ ఆఫ్, అదిరిపోయింది. దానికి తోడు నయనతార గారు చిరంజీవి గారి ఇద్దరు కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది. అసలు చూడడానికి చాలా రిపీటెడ్ గా ఉందన్నమాట వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అనేది. సో వీడియో తొందరగా చేయాలనేటువంటి ఉద్దేశంతో త్వరగా చేస్తాను. మళ్ళీ వినాలి సాంగ్. మీకు ఎలా అనిపించింది కామెంట్స్ లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.